శ్రోతలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం 70 ఏళ్ల నాటి చందమామ కథ నోటి చెప్పుకుందాం. కథ పేరు దెయ్యాల కొంప. ఇక కథలోకి వెళితే, విజయవాడ గవర్నర్పేటలో గవర్రాజుకి చాలా ఇల్లున్నాయి. తను ఒక మేడలో ఉంటూ తక్కిన ఇళ్ళన్నీ అద్దెలకి ఇచ్చాడు ఆయన. వాటిల్లో పెద్ద పెరడున్న చిన్న ఇల్లు ఒకటి ఉండేది. అందులో శోభనాద్రి అనే బడిపంతులు ఒక ఆయన నెలకు 12 రూపాయలు అద్దిచ్చి కాపురం ఉండేవాడు. శోభనాద్రి భార్య నరసమ్మ గారికి ఆ ఇల్లు అన్ని విధాల సదుపాయంగానే ఉంది. కానీ పెరట్లో ఉన్న పెద్ద జువ్వు చెట్టు మాత్రం ఆమెకు అదుపును కలిగించింది. జువ్వు చెట్టు అంటే దెయ్యాలు చేరుతాయి. దెయ్యాలంటే నాకు చాలా తగని భయం. కనుక గవర్రాజు గారితో చెప్పి చెట్టు కాస్త కొట్టించేయండి అన్నది ఆమె. దెయ్యాలు లేవు, ఏమీ లేవు, భూతాలు లేవు. అప్పుడు ఉండేవి. ఇప్పుడు ఆ చెట్టు కొట్టించాలంటే బోలెడంత పని అవుతుంది. ఈ ఖర్చుకి గవర్రాజు గారు ఒప్పుకోరు. ఒప్పుకుంటాడా చెప్పు? ఊరుకోడు కూడాను అని సముదాయించాడు శోభనాద్రి. అన్నాడే కానీ నరసమ్మ గారికి జువ్వు చెట్టు అంటే భయం అలాగే ఉండిపోయింది. చీటికి మాటికి ఆవిడ ఆ మాట తెస్తూనే ఉంటుంది. ఆఖరికి ఆయన ప్రాణం విసిగి ఒకనాడు గవర్రాజు గారితో తన భార్యకున్న భయం చెప్పి ఆ చెట్టు కొట్టించేవలసిందిగా కోరాడు. అందుకు గవర్రాజు అలాగే కొట్టించేద్దాం, ఎంతకు అది ఏమంత పనికొచ్చే ఫలవృక్షం ఏమీ కాదు కదా అని ఒప్పుకున్నాడు. చెట్టు కొట్టడానికి కూలి వాళ్లకు కబురు చేశాడు. కానీ అప్పట్లో వాళ్ళకి సందర్భం కుదరక పని జరగలేదు. ఇలా ఉండగా అతనికి శోభనాద్రికి అద్దె విషయంలో పేచీ వచ్చి ఈ ప్రయత్నం మానేశాడు. శోభనాద్రి కూడా మళ్ళీ ఈ మాట ఎత్తలేదు. పేచీ ఏమిటంటే, అన్ని పట్టణాలలో మళ్ళేనే విజయవాడలో కూడా ఇళ్లకు గిరాకీ ఎక్కువై ఇంటి వాళ్ళు అద్దెలు పెంచేశారు. ఆమెను చూసుకొని గవర్రాజు కూడా తన ఇళ్లలో కాపురాలున్న అందరికీ అద్దెలు ఎక్కువే చేసి ఇచ్చుకోమన్నాడు. అంతవరకు 12 రూపాయలు ఇచ్చే శోభనాద్రితో మళ్ళీ నెల నుంచి మరి నెలకు 25 రూపాయలు ఇవ్వాలి అని చెప్పాడు. ఆ మాట వినేసరికి శోభనాద్రి గుండె గుబేలుమంది. నా ఆదాయం అంతా చేరిస్తే నెలకి 90 రూపాయల కన్నా ఎక్కువ రావు. ఇంటద్దెకే 25 రూపాయలు ఇచ్చేస్తే మిగిలిన దానితో నేను ఎలా బ్రతకాలి? నా భార్యని 6 పిల్లల్ని ఎలా పోషించాలి? ఎట్లాగా అన్నాడు అతను. ఎట్లాగో అని నన్ను అడిగితే నేనేం చెప్పను? మీరు ఖాళీ చేస్తే ఇప్పుడే ఇంటికి కళ్ళు కద్దుకొని ఎవరు పడితే వాళ్ళు 40 రూపాయలు ఇస్తామంటున్నారు. మీరంత ఇచ్చుకోలేరనే 25 రూపాయలు అన్నాడు గవర్రాజు. ఇల్లు అద్దెకు ఎక్కువ అయిన మాట నిజమే, కానీ 2కి 2 అడిగితే ఎలాగా? మరో 3 రూపాయలు ఇస్తాను, ఎక్కువ ఇవ్వలేను అని బ్రతిమలాడాడు శోభనాద్రి. గవర్రాజు కోపంతో కొనబొమ్మలు ముడిచి, ఏమిటి ముష్టి 3 రూపాయలు ఎక్కువ ఇస్తానంటున్నావు? దమ్మిడి తక్కువైతే ఒప్పుకోను. అలా ఇష్టమైతేనే ఉండు, లేకపోతే ఖాళీ చేసే అని నిష్కరంగా చెప్పి చెక్క వెళ్ళిపోయాడు. శోభనాద్రి మెత్తటి మనిషి అని 4 మాటలు వెళ్ళి ఒత్తిడి చేస్తే ఖాళీ చెయ్యిపోడని అనుకొని పీడించునారంభించాడు గవర్రాజు. అలా పీడిస్తూనే ఉన్నాడు. మరో మార్గం లేని శోభనాద్రి కదలను అని మొండికేశాడు. దానితో గవర్రాజు కోపం ఎక్కువై వీళ్ళని ఎలాగైనా లేవగొట్టాలని పంతం పట్టాడు. ఈ పేచీ వచ్చిన కొంతకాలానికి ఒకనాటి ఉదయం వీరయ్య అనే కూలివాడు గొడ్డలు భుజాన్ని తగిలించుకొని వచ్చి, బాబు, పక్క వీధి లోగిట్లో జువ్వి చెట్టు కొట్టాలన్నారు అని అడిగాడు. జువ్వు చెట్టు మాట రాగానే గవర్రాజుకి శోభనాద్రి భార్య సంగతి జ్ఞప్తికి వచ్చింది. దానితో అతనికి బుర్రలో ఆలోచన ఒకటి మెరుపులా మెరిసింది. వెంటనే, ఒరేయ్ వీరయ్, చెట్టు కొట్టడానికి ఏం గాని ఒక పని చెయ్యాలిరా నువ్వు. నేను చెప్పిన పని చేస్తావా? 10 రూపాయలు బహుమతి ఇస్తాను అన్నాడు. మీ మాటకు ఎప్పుడైనా అడ్డు చెప్పానా బాబయ్య అన్నాడు వీరయ్య. గవర్రాజు వాణ్ణి దగ్గరగా రమ్మని చెవిలో ఏదో రహస్యం చెప్పి, శోభనాద్రి ఊళ్ళో లేడు, వాడు రాకుండా ఈ రాత్రే ఈ పని జరగాలి అన్నాడు. రేపు వేళకే వచ్చి మీ దగ్గర బహుమతి పట్టుకుపోతాలే, అడగండి అంటూ వెళ్ళిపోయాడు వీరయ్య.
భర్త ఊళ్ళో లేకపోవడం చేత నరసమ్మ గారు ఆ రాత్రి భోజనాలు పెందలకడే తెమిల్చుకొని పిల్లల్ని నిద్రపుచ్చుకొని ఆమె కూడా పడుకుంది. అర్ధరాత్రి వేళ మంచి నిద్ర సమయంలో వాళ్ళ ఇంటికి కప్పు పైన ఒక రాయి పడింది. ఆ చప్పుడికి ఆమెకు మెలకు వచ్చి పందికొక్కో ఏదో ఉంటుందిలే అని అనుకుంది. అయినా చూచి వద్దామని పెద్ద కూతురిని తీసుకొని పెరట్లోకి వెళ్ళింది. ఇద్దరూ బయటికి వచ్చేటప్పటికి జువ్వు చెట్టు మీద నుంచి హూం హూం అంటూ భయంకరమైన అరుపు ఒకటి వినపడింది. నరసమ్మ అట్టే చెట్టుకేసి చూసేటప్పటికి కొమ్మ మీద చిన్న మంట కనబడింది. గప్పుమని ఆరిపోయింది. ఆ వెలుగులో ఏదో భయంకర స్వరూపం హూం హూం అని హూంకరిస్తుంది. ఆ స్వరూపం గబుక్కుమని మీదకు ఉరికినట్లు అయింది. అమ్మోయ్ దెయ్యం అంటూ మూర్చపోయింది నరసమ్మ. నరసమ్మ మూర్చపోగానే చెట్టు మీద వీరయ్య దొడ్డమ్మట పారిపోయాడు. నరసమ్మ కూతురు హడలిపోయి బొబ్బలు పెట్టేటప్పటికి వీధిలో ఉన్న ఇళ్ళ వాళ్ళందరూ లేచి ఏమిటి అంటూ పరిగెత్తుకొచ్చారు. నరసమ్మ గారి స్నేహితురాలు అన్నపూర్ణమ్మ కూడా వచ్చింది. ఆవిడ నరసమ్మ గారిని సేద తీర్చి తల్లిని పిల్లల్ని తన ఇంటికి తీసుకుపోయి పడుకోబెట్టుకుంది. తెల్లవారి కూడా నరసమ్మకు జువ్వు చెట్టు మాట దెయ్యం మాట జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా గుండె జల్లుమంటూనే ఉంది. ఎవరు ఎంత ధైర్యం చెప్పినా గుండె నింపరం చాలక ఈ జన్మలో ఆ ఇంటికి వెళ్ళను అనేసింది నరసమ్మగారు. ఆవిడ అవస్థ చూసి జాలిపడి అన్నపూర్ణమ్మ గారు తమ ఇంట్లోనే ఒక గది వసారా ఖాళీ చేసి వాళ్ళని ఉండిపోమని చెప్పింది. శోభనాద్రి ఊరు నుంచి తిరిగొచ్చి సంగతంతా సందర్భాలన్నీ తెలుసుకొని మర్నాడే గవర్రాజు ఇల్లు ఖాళీ చేసి అప్పగించేశాడు. తన పన్నాగం ఫలించినందుకు గవర్రాజు సంతోషించి ఎగిరి గంతేశాడు. అయితేనేం అవసరం కొద్దీ కొందరు వచ్చి ఇల్లు చూసుకొని మళ్ళీ వస్తామని చెప్పి పోతున్నారు. తీరా వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇల్లు దొరికిందనే శుభవార్త ఆడవాళ్ళతో చెప్పేసరికి ఓహో అదా గవర్రాజు గారి ఇల్లా, పెరట్లో జువ్వు చెట్టున్న ఇల్లేనా? అయితే మేము ఉండలేం బాబు ఆ దెయ్యాల కొంపలో, ఎన్ని బాధలైనా పడతాం కానీ ఆ కొంప అంటేనే మనకొద్దు వద్దు వద్దు అని అనేస్తూ వచ్చారు. ఊళ్ళో ఆడవాళ్ళందరికీ ఇలా భయం పట్టుకుంది. వాళ్ళు మొగ్గకపోయేసరికి వాటికి వేటికి ఆ ఇల్లు ఖాళీగానే ఉండిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇల్లు దెయ్యాల కొంపగానే మిగిలిపోయింది. బాగుంది కదండి కదా. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.